థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహోన్నతుడ, అద్భుతాలు చేయడం, ఆశ్చర్యకారం చేయడం స్తోత్రం చేయించుకున్న ఫాదర్. మరి ఎవరికైతే ఈ యొక్క ప్రార్థనలో మరి ఎటువంటి బాధలు కలిగి ఉన్నాను, వారికి ప్రతి అవసరాలను వారు తీర్చి దేవుడవు, ప్రతి బాధ నుంచి విడిపించే దేవుడవు తండ్రి. మరి ఎవరికైతే అసాధారణమైన సమస్యలు ఉన్నట్లయితే ఆ యొక్క ప్రతి విధమైన మరి సమస్యలను తొలగించి నీవు అవును తండ్రి వారిని విడిపించి గొప్ప చేయవాడు. నీకు సమస్తమైన మహిమ కలిగినట్లుగా యేసుక్రీస్తు నామములో నీకు గొప్ప ఘనత వచ్చినట్లుగా వారిని ఆశీర్వదించమని వారి తలపైన నీ అభిషేక తైలమును అడుగుతున్నాం తండ్రి. మరి ఎవరెవరికైతే ఎటువంటి అవసరాలతో బాధపడుతున్నారో, అవసరాలు తీరకుండా మరి వారు ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులు నిన్ను కదిలేయడానికి సెలవిచ్చిన ప్రకారం నీకు ఏ అవసరం వలన ఎటువంటి భారం కలిగి ఉన్నదో ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. మరి నీ యొక్క అవసరం విషయమే నువ్వు ఎంతో భారం కలిగి ఉంటుండగా నీ భారం అంతా యెహోవా మీద మోపము. మరి అట్టి విధంగా ప్రభు నువ్వు ఎప్పుడైతే యేసు యొద్దకు వచ్చి ఆయన యందు విశ్వాసంతో నమ్మకతో ఉంటావో నీ ప్రతి సమస్యకు ఒక సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. యేసయ్య మరి వారు ఏదైతే మరి అవసరాలతో మరి ఆ యొక్క అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారో యేసుక్రీస్తును ప్రతి అవసరం వారికి తీర్చబడునుగా కానీ ప్రార్థించి పెట్టుకుంటున్నాను. పరిశుద్ధుడా, అవును తండ్రి, మరి వారికి మరి ఒకవేళ మరి స్వస్థత అవసరం ఉన్నట్లయితే యేసయ్య స్వస్థపరచు యెహోవాను నేనే అని లేఖనంలో రాయబడిన ప్రకారం ఇదిగో ఆయనకు తగిలిన గాయం చేత నీకు స్వస్థత కలుగుతుందని సెలవిచ్చిన ప్రకారం మరి మరణ పడక మీద ఉన్న వారికి కూడా సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక తండ్రి. మరి యేసుక్రీస్తు నామంలో ఇదిగో నీకు మరలా ఆరోగ్యం నువ్వు కలుగచేస్తాను సెలవిచ్చిన ప్రకారం, నేను స్వస్థపరచు యెహోవా నేనే అని సెలవిచ్చిన ప్రకారం సంపూర్ణమైన స్వస్థత వారికి కలగచేయండి. ఎవరైనా సేవకులు ఉన్నట్లయితే వారికి ఏమంటారు, తన సేవకుని యొక్క క్షేమం చూచును అని యెహోవా సెలవిచ్చిన ప్రకారం తండ్రి, ప్రతి సేవకునికి యేసుక్రీస్తు తల నుంచి అరికాల వరకు ప్రతి అవయవాన్ని ముట్టి సంపూర్ణమైన స్వస్థత నింపండి తండ్రి. తల నుంచి అరికాల వరకు అవును తండ్రి, యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే ప్రతి విధమైన అనారోగ్యం వారిలోంచి తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, అవును తండ్రి, ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధుడా, అవును తండ్రి, మరి లివర్ ఇన్ఫెక్షన్స్ నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామంలో గుండెకు సంబంధించిన ప్రతి వ్యాధి నుంచి వారిని విడిపించి సంపూర్ణమైన స్వస్థత కలుగచేయండి. కిడ్నీలకు సంబంధించిన ప్రతి విధమైన అనారోగ్యమును, ఇన్ఫెక్షన్స్ను యేసు నామంలో పూర్తిగా తొలగించి సంపూర్ణ స్వస్థత వారికి కలుగచేయండి. కిడ్నీ ఒకవేళ స్వెల్లింగ్ ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుగ్రహించి నార్మల్ అయిపోవును గాక. యేసు నామంలో ఏదైతే కిడ్నీ ఫెయిల్ అయిందో యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే అది మరలా అది పూర్తిగా 100% మరలా రీప్లేస్ అవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరికైతే గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుచున్నో వారు సంపూర్ణమైన స్వస్థత కలుగచేయండి. ఆర్థరైటిస్ నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాను. డయాబెటీస్లో అధిక మూత్ర వ్యాధిని నుంచి వారిని విడుదల చేసి సంపూర్ణమైన స్వస్థత, అధిక దాహం కలిగినట్లయితే డయాబెటీస్లో తండ్రి సంపూర్ణమైన వారికి స్వస్థతను వారు కలగచేయమని అడుగుతున్నాను. కాళ్ళ వాపులతో ఉన్న వారిని యేసు నామములో ఇప్పుడే సంపూర్ణమైన విడుదల, స్వస్థత కలుగును గాక. ఇప్పుడే వారి యొక్క కీళ్ళ నొప్పులు తల నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి నొప్పిని యేసు నామములో ఇప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. కండరాల నొప్పుల నుంచి వారిని విడుదల దయచేయమని అడుగుతున్నాను. నరాల బలహీనత నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు తగిలిన గాయాల చేత వారికి సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఎముకను బలపరచువాడు తండ్రి, ప్రతి ఎముకను అవును తండ్రి నీ వాక్యము చేత యేసు నామములో బలపరిచి సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించదుగా కానీ ప్రార్థించి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహోన్నతుడా, అవును తండ్రి, ఇప్పుడే
ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన విడుదల స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహోన్నతుడ, అవును తండ్రి, ఎవరికైతే జ్ఞానం కొదువుగానే ఉన్నదో వారికి ఏహో ఎద్దనే వారు, అవును తండ్రి, మరి జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే ఏహో ఎద్ద వారు ఎప్పుడైతే అడుగుచున్నారో యేసు నామములో తండ్రి వారి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఏ యొక్క జ్ఞానంతో వారు చేయించిన ప్రతి పనిలో విజయాన్ని పొందుకున్నట్లుగా వారిని ఆశీర్వదించండి. వారి చదువులలో ఉత్తీర్ణతో ముందుకు నడిపించమని చక్కని వివేకమును వివేచన వారికి కలుగచేయమని జ్ఞాపశక్తిని వారికి దయచేసి వారికి ముందుకు నడిపించమని అడుగుతున్నాం. పరీక్షల్లో విజయాన్ని ఉత్తీర్ణతతో ముందుకు నడిపించమని అడుగుతున్నాం. ఉద్యోగంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నాను వారి కొలీగ్స్తో కానీ వారి యొక్క యజమానులతో కానీ ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది కలిగి ఉన్న ఏసునాలు వారి మార్గం సరళమవును గాక. వారికి ఉన్న అసమాధానం సమాధానంగా మారును గాక. ఏదైతే వారికి ఉద్యోగంలో, అవును తండ్రి, ఇంకా నువ్వు నేర్చుకోలేని స్థితిలో ఉన్నట్లయితే నీవే చక్కని జ్ఞానంను జ్ఞాపశక్తిని వారికి తెలివిని వివేకం వివేచన వారు కలుగచేయమని నడుచున్నాను తండ్రి. వారి యొక్క ఉద్యోగంలో, అవును తండ్రి, వారికి సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి మార్క్స్ను కలుగచేసి ప్రతి ఒక్కరికి, అవును తండ్రి, యేసు కనపడినట్లుగా నువ్వు వారిని ఆశీర్వదించమని నడుచున్నాను. వారి ఉద్యోగంలో, అవును తండ్రి, వారితో ప్రతి ఒక్కరు ప్రేమతో మెలిగేటట్లుగా సమాధానంతో ఉండేటట్లుగా చేయమని, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేటట్లుగా చేయమని అడుగుతున్నాను. జీతం పెంచినట్లుగా ఆశీర్వదించమని వారిని వారికి కలుగచేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుని థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహోన్నతుల అద్భుతాలు చేయవాడ పనిచేయ స్థలాలలో, అవును తండ్రి, వారి యొక్క సమాధానం కలగచేయండి. వారు ఎక్కడైతే పనిచేస్తున్నారో తండ్రి అక్కడ ఎటువంటి హాని ఆటంకం కీడు ప్రమాదం ప్రాణహాని లేకుండానట్లుగా వారిని ఆశీర్వదించమని ప్రతి ఒక్క, అవును తండ్రి, ఒకవేళ వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళైతే యేసుక్రీస్తు నామములో తండ్రి నీవే వారికి చక్కని బలాన్ని అనుగ్రహించి ఆ పని చేయడానికి శక్తిని అనుగ్రహించి నీ సామర్థ్యం చేత వారు డబ్బును సమకూర్చుకునే శక్తి సామర్థ్యం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, నీ కాపుదలను దయచేయండి. యెహోవా మా కాపుదల సెలవు ఇచ్చిన ప్రకారం నీ కాపుదలను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలకు, అవును తండ్రి, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించి గొప్ప చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చేసుకుంటున్నాను. వారి యొక్క వ్యాపారంలో, వారి యొక్క ప్రతి బిజినెస్లో అభివృద్ధి పొందినట్లుగా వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. వారికి ప్రకాశమైన భవిష్యత్తు వారికి కలుగచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. వారి కుటుంబంలో, అవును తండ్రి, నీ యొక్క రక్షణను కాపుదలను దయచేసి ప్రతి వ్యాధి లేము నుంచి, ప్రతి ఇబ్బంది ఇరుకు నుంచి, కష్టం నుంచి, అవును తండ్రి, ప్రతి విధమైన శ్రమ నుంచి, చీకటి నుంచి వారిని విడిపించి ప్రతి విధమైన శోధన నుంచి వారిని విడిపించి అవమానాల నుంచి విడిపించి, అవును తండ్రి, వారిని యేసుక్రీస్తు నామములో, అవును తండ్రి, వారిని గొప్ప చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి విధమైన సమస్య నుంచి విడిపించి వారి కుటుంబాలకు రక్షణ మార్గాన్ని దయచేసి మారు మనసును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అవును తండ్రి, వారి కుటుంబంలో ఇంకెవరైనా, అవును తండ్రి, ఎటువంటి బాధతో ఉన్నట్లయితే ప్రతి బాధను కొట్టివేసి వారికి సంతోషాన్ని అనుగ్రహించమని ప్రతి కొన్నిటి కుండను తొలగించి ఏస్తున్నాను సమాధానం వారి కుటుంబాలకు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలు ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుచున్నట్లు వారికి ఆరోగ్యంను కలగచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఒకవేళ జీవిత భాగస్వామిని ఎన్నుకుంటే విషయంలో వారు, అవును తండ్రి, వారు కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే నీవు వారికి సమాధానాన్ని కలగచేసి చక్కని వధువును వారికి దయచేసి ఏసునామములో ప్రతి విధమైన దుర్నీతి క్రియలను వారి నుంచి తొలగించి వివాహం ఘనమైందని సెలవిచ్చిన ప్రకారం తండ్రి వారికి చక్కని వివాహంలను జరిగించమని అడుగుతున్నాం. తన నాడు ఒంటరిగాను ఉంటాను మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేస్తానని సెలవిచ్చిన ప్రకారం తండ్రిని వారికి సహాయం చేసి చక్కని వివాహం వారికి జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అవును తండ్రి, భార్య భర్తల మధ్యన, అవును తండ్రి, సమాధానాన్ని కలగచేయండి. ఎటువంటి గొడవలు ఉన్నప్పటికీ ఏసునామములో, అవును తండ్రి, మరి దేవుడు జతపరిచిన వాడిని నరుడు ఏమాత్రం విడదీయడానికి వీల్లేదు కనుక ఏసునామములో భార్య భర్తల మధ్య వారి ధర్మాన్ని యేసుక్రీస్తు నామములో వారి ధర్మాన్ని వారు ప్రవర్తించుతూ వారు ఉద్యోగాలు చేసుకుంటూ వారి ఇరువురు సమాధానంతో ఉండి థర్డ్ పర్సన్కి, అవును తండ్రి, వారు, అవును తండ్రి, సందు ఇవ్వకుండా వారి మధ్యలో ఎటువంటి మనస్పర్ధలు ఉన్నప్పటికీ అపార్థాలు ఉన్నప్పటికీ ఏసున తొలగిపోయి ఇప్పుడే సంపూర్ణమైన విడుదల కలుగునుగా కానీ ప్రార్థించి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహోన్నతుడు అద్భుతాలు చేయడం ఆశ్చర్యకారం చేయడం నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఆ కుటుంబంలో ఉన్న గొడవలను, అవును తండ్రి, సమాధానపరచబడును కాక తండ్రి. నీకు స్తోత్రం. చీకటిని తొలగించి నీ వెలుగును కుమ్మరించమని భార్య భర్తల మధ్య ఎటువంటి,
అవును తండ్రి ప్రార్థన లేకుండా ఉన్నారు. ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని వారు గడుపునట్లుగా తండ్రి మరి వారికి సమాధానంను నీ యొక్క అవును తండ్రి మేలులను వాళ్ళ మీద కుమ్మరించిన భార్య భర్తలనైతే అవును తండ్రి వారికి గర్భఫలం ఒకవేళ లేకపోయినట్లయితే ఏసునామములో గర్భఫలాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. వారి భార్య భర్తల ఇరువురు కుటుంబాలు ఎవరైతే రక్షణ పొందుకునేది ఉందో వారి కుటుంబాల్లో రక్షణ మార్గాన్ని వేయమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారి ఇద్దరి మధ్యలో భార్య భర్తల మధ్య ఎటువంటి కొండీలు వారి మధ్యలో పనిచేయకుండా నీ యొక్క వాక్యానికే వారు అవును తండ్రి నీ ఒక్క వాక్యాన్ని అంగీకరించి నీ వాక్యం చదివి చక్కని జ్ఞానంతో తెలివితో వారి ఇల్లు కట్టుకున్నట్టు గుణవతి అయిన భార్య అవును తండ్రి తట్టిది ముత్యం కంటే మరి శ్రేష్టమైనదని సెలవిస్తున్నావు, అమూల్యమైనదని సెలవిస్తున్నావు తండ్రి. మరి జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుందని సెలవిచ్చిన ప్రకారం తండ్రి భార్య భర్తలు సూర్యాస్తమం లోపు కోపాన్ని వారి మధ్యలో ఉండకుండా ఏస్తున్నాం సమాధాన పడినట్లుగా వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రులకు అవును తల్లిదండ్రులకు అవును తండ్రి మరి పిల్లలు ఎటువంటి మరి దుర్మార్గ స్థితిలో కానీ మరి కనబడకుండానట్లుగా తల్లిదండ్రులకు పిల్లలు ఎటువంటి అవును తండ్రి చెడు మార్గంలో వెళుచున్నారో ఆ మార్గం వారు అవును తండ్రి మరి కనబడినట్టుగా తల్లిదండ్రులకు నువ్వు చేయమని నడుచున్నావు తండ్రి. మరి పిల్లలు చక్కని మార్గంలో నడుచుట కొరకు తల్లిదండ్రులకు నువ్వు చక్కని జ్ఞానాన్ని ఉపదేశాన్ని బోధించమని అవును తండ్రి తల్లిదండ్రులు నీ వాక్యాన్ని చదివి నీ ప్రార్థన నేర్చుకొని అదే వాక్యంతో వారు ధ్యానిస్తూ నిత్యము ఆ యొక్క వాక్యాన్ని పిల్లలకు బోధించమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. పిల్లలు సక్రమైన మార్గంలో క్రమశిక్షణతో వారు ముందుకు వెళ్ళినట్లుగా చేయమని తల్లిదండ్రులు అవును ప్రభు పిల్లలకు కోపం తెప్పించకుండా మరి పిల్లలు కూడా తల్లిదండ్రులకు కోపం తెప్పించకుండా వారి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సత్య సమాధానము నీ ప్రేమ ఉండినట్లుగా క్రమశిక్షణతో చక్కని జ్ఞానంతో వారు ముందుకు వెళ్ళినట్లుగా యేసు యొక్క వాక్యాన్ని నిత్యం వారు చదివి ధ్యానించి నీ యొక్క రాజ్యంలోనికి నడిచినట్లుగా వారికి మార్గాన్ని సరళం చేయమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అవును తండ్రి పిల్లలు అయితే అవును తండ్రి వ్యసనములకు బానిసలు కాకుండా నా తండ్రి అవును తండ్రి దుర్మార్గం క్రియలకు వారు బానిసలు కాకుండా నాయన నీ యొక్క మాటకు నీ ప్రేమకు బానిసలు ఉన్నట్లుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా స్తోత్రం పరిశుద్ధ. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి సమాధానాన్ని వారికి కలగచేయమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సంతాన భాగ్యం ఎవరికైతే లేదో వారికి అవును తండ్రి అవును తండ్రి వారికి గర్భఫలం ని అనుగ్రహించుము. అవును తండ్రి వారికి బహుమానం ఏహో ఇచ్చు కుమారులు వారికి అవును తండ్రి బహుమానం అని సెలవిస్తున్నారు. థ్యాంక్ యూ జీసస్. ఎవరైతే ప్రసవం కోసం అవును తండ్రి మరి వారికి చక్కని అవును తండ్రి ప్రసవం జరుగునట్లుగా వారికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. ఎవరైతే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారో విడాకులు జరిగి ఉన్నాయో తండ్రి మరి వారికి నీవే చక్కని మార్గాన్ని వేమని నూతనమైన మార్గాన్ని వేమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎవరైతే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారో తండ్రి దేవుడు జతపరిచిన వారిని నరుడు విడదీయడానికి వీల్లేదు కనుక వారు ఇరువురి మధ్యన సమాధానంతో ఉండునట్లుగా వారి ఇరువురు కుటుంబాలు వారి మధ్యన ఇంకా ఎడబాటు రాకుండా ఏసునామములో తండ్రి ప్రతి సైతాను క్రియను వారి ఇరువురి మధ్య లయం చేయబడుచుండగా తండ్రి వారిని ఏకము చేయమని అడుగుచు ఏసుక్రీస్తునామని ప్రార్థించుకుంటున్నాను. ఒకవేళ చెడు మార్గంలో వెళ్తున్నట్లయితే భర్తే కానీ భార్య కానీ తండ్రి వారికి సన్మార్గంలో వారిని నడిపించి వారి ఇరువురి మధ్య ప్రేమతో ఉండేవారు దేవుడు చెప్పిన ఆ యొక్క మాట చేత వారు ముందుకు వెళ్ళడానికి వారికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. విధవరాండ్లకు అవును తండ్రి విధవరాండ్లు అవును తండ్రి ఇతరుల కుటుంబాలలో కొండీలు ఆడకుండా అవును తండ్రి అత్తలకు కోడలకు మధ్య గొడవలు ఉండకుండా నా తండ్రి మరి అవును తండ్రి ఎవరైతే విధవరాండ్లు ఉన్నారో వారు అవును తండ్రి ప్రేమతో ఉండి ఇతరుల మధ్యన అవును తండ్రి ఎటువంటి గొడవలు పెట్టకుండా వారి కుటుంబాల్లో వారి కొరకు
ఏదైనా పని చేసుకొని బ్రతకడానికి వారికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి వారికి సాటి అయిన సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనాథలు ఉన్నట్లయితే అవును తండ్రి, వారికి నీవే సహాయకుడు, నీవే తల్లిగా నుండి తండ్రిగా నుండి వారికి సమస్తం సమకూర్చి వారి కొరకు అవును తండ్రి మేలు చేత వారిని నింపమని అడుగుతున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, మహోన్నతుడు, అద్భుతాలు చేయడం ఆశ్చర్యకారం చూడడానికి వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రం. అవును తండ్రి, ఎవరైతే చావు బతుకుల మధ్యలో ఉన్నారో జీవం గల దేవుడు నీవు తండ్రి ఆరోగ్యాన్ని కలగచేసి వారికి జీవంతో నింపమని అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మహత్య కొరకు ఎవరైతే ప్రయత్నం చేయాలని వారి మనసులో ఉన్నదో యేసుక్రీస్తు నామములో ప్రతి సూసైడ్ స్పిరిట్ని ఇప్పుడే అగ్ని చేత కాల్చివేస్తున్నాను. యేసు నామములో వారి మానసిక స్థితి నార్మల్ అయిపోవును గాక, వారికి సత్య సమాధానం కలుగును గాక, వారికి ప్రేమ కలుగును గాక. యేసు నామములో వారికి నీ వాక్యం నీ ప్రార్థన చేత వారిని ఆదరించి వారిని నువ్వు అవును తండ్రి మరి వారిని నీవే ముందుకు నడిపించదుగాక. తన ప్రతి సూసైడ్ స్పిరిట్ నుంచి వారిని విడిపించి వారిలో జీవాన్ని ప్రవేశపెడుతూ యేసు గ్రామంలో అవును తండ్రి వారికి సమాధానం కలుగును గాక అని ప్రవచిస్తున్నాను. తప్పిపోయిన వారి కొరకు అవును తండ్రి, ఎవరైతే యేసు క్రీస్తును నమ్మి అవును తండ్రి వారు వెనక్కి వెళ్తున్నారో, యేసు నామములో వెనక్కి వెళ్ళి ఉన్నారో, ఇప్పుడే వారిని యేసు యుద్ధకు తిరిగి తీసుకురమ్మని అడుగుతున్నాను. దూత వెళ్ళి ఇప్పుడే తప్పిపోయిన వారిని యేసు నామములో వారి యుద్ధకు వారి తల్లిదండ్రులకు యుద్ధకు తీసుకొని వచ్చి అవును తండ్రి వారికి అవును తండ్రి చక్కని మార్గాన్ని వారికి కలగచేయమని అడుగుతున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రియమైన వారు ఒకవేళ మరణించినట్లయితే వారి కొరకు బాధపడుచున్న వారి కొరకు అవును తండ్రి వారు యేసుక్రీస్తు నామములో అవును తండ్రి ఒకవేళ వారు చనిపోయిన వారు ఆ యొక్క మరి పెద్ద పొజిషన్లో ఉండి ఆ కుటుంబానికి యజమానిగా నుండి ఆ యొక్క పరిస్థితులు అల్లకల్లంగా ఉన్నట్లయితే వారి కుటుంబం నీవే ఆదుకొనమని అడుగుతున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, ఎవరైతే ఇంకా బంధకాల్లో ఉన్నారో ప్రతి బంధకం నుంచి యేసు నామములో వారు విడిపించబడుదురు గాక అని ప్రవచిస్తున్నాను తండ్రి. వెనుతిరుగుట అవును తండ్రి, ఎవరైతే మరి వారు వెనుతిరిగి ఉన్నారో తండ్రి యేసును నమ్మి ప్రతి విషయంలోనూ వారు వెనకడుగు వేస్తున్నట్లయితే యేసు నామములో ఇప్పుడే వారికి వాక్యం అనే ఖడ్గం ముందుగా నడుచును గాక తండ్రి. వారు యేసు నామములో నిత్యము నిల్చును గాక. నీ రాజ్యాన్ని నీ నీతిని వెతికి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుదురుగాక. సంపూర్ణమైన స్వస్థత కార్యాలు వారు చేదురుగాక, మృతులను లేపుదురుగాక అని ప్రవచిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అవును తండ్రి, ఎవరైతే మరి మద్యపానము అవును తండ్రి సిగరెట్తో అనే వ్యభిచారం అనే వ్యసనములలో ఉన్నారో, అపవిత్రత కండ్లతో ఉన్నారో తండ్రి, మోహపు చూపుతో ఉన్నారో, యేసుక్రీస్తు నామములో అపవిత్రతతో ఉన్న ప్రతి వ్యసనముని ఇప్పుడే వారిలోంచి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రతి అపవిత్రత వారిలోంచి తొలగిపోవును గాక. ప్రతి గంజాయి తాగే వారి నుంచి యేసు నామములో ప్రతి అపవిత్రమైన క్రియ వారిలోంచి వెళ్ళిపోవును గాక. నరహత్య అనే ప్రతి విధమైన ఆ యొక్క దుర్మార్గపు క్రియ యేసు నామములో వారిలోంచి వెళ్ళిపోవును గాక అని ప్రవచిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహోన్నతుడ మంత్రప్రయోగం నుంచి వారు విడుదలవుదురుగాక అని ప్రవచిస్తున్నాను. ఆవేశపూరితమైన సమస్యల నుంచి వారు విడుదలవుదురుగాక అని ప్రవచిస్తున్నాను. యేసు నామములో భయము ప్రతి విషయంలో భయం కలిగి ఉంటుండగా యేసయ్యా నీవు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండమని సెలవిస్తున్నావు తండ్రి. వారికి ధైర్యాన్ని నిబ్బరాన్ని వారికి కలగజేయుదుగాక అని ప్రవచిస్తున్నాను. ప్రతి చింత నుంచి ప్రతి బాధ నుంచి మానసిక ఆందోళన నుంచి వారు విడిపించబడుదురుగాక అని ప్రవచిస్తున్నాను. కోపం వారిలో పూర్తిగా యేసు నామములో లయమైపోవును గాక తండ్రి. వారికి సూర్యాస్తమంలోపు వారి కోపము పూర్తిగా అంతరించిపోవును గాక అని ప్రవచిస్తున్నాను తండ్రి. ఒంటరితనం నుంచి వారిని విడిపించమని, ఒంటరి వాడు 1000 మందకు సెలవిచ్చిన ప్రకారం తండ్రి నీవే వారికి తోడుగా నుండి 1000 మంది అంత శక్తి బలాన్ని వారికి చేకూర్చమని అడుగుతున్నాను. విడిచిపెట్టబడిన దాన్ని అవును తండ్రి నీవే కట్టమని అడుగుతున్నాను. నిరుత్సాహంతో బాధపడుతున్న వారిని తండ్రి యేసుక్రీస్తు నామములో వారిని అవును తండ్రి ధైర్యపరిచి నీవే వారి భుజాన్ని తట్టి వారి కుడి చేతితో వారు ఏదైతే నిరుత్సాహపడుతున్నారో, ఏ విషయంలో నిరుత్సాహపడుతున్నారో తండ్రి ఆ విషయాల్లో నీవే వారికి తోడుగా నుండి ముందుకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారు ఓర్పుతో అవును తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, ఒకరినొకరు క్షమించడం కొరకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరికైతే అహంకారంతో ఉన్నారు ప్రతి అహంకారంను యేసు నామములో కొట్టివేయబడును గాక. అవును తన ప్రతీకార కఠినత్యము శత్రుత్వం కోపము అసూయ ద్వేషముతో ఉన్నారో కొండములాడే నాలుకను యేసు నామములో కొట్టివేయబడును గాక అని ప్రవచిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఆత్మీయ వరముల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఆత్మీయ వరములను ఫలములను వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి.
అవును తను ఎవరైతే మరి కోర్టు కేసులలో మరి ముద్దాయిగా ఉన్నాను, శిక్షార్హులుగా ఉన్నాను, ఏసునామలో వారికి సత్య సమాధానం పశ్చాత్తాపం వారికి కలగజేసి వారిని విడిపించమని అడుగుతున్నాను తండ్రి. అవును తను నీ యొక్క కృపను ప్రతి ఒక్కరికి, ఏసు నమ్మిన ప్రతి ఒక్కరికి నీ కృపను వారికి దయచేయమని అడుగుతున్నాను. రక్షణ మార్గాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను. ప్రతి శోధన నుంచి, ప్రతి శ్రమల నుంచి వారు జయించే శక్తిని నీ వాక్యం చేత నీ ప్రార్థన చేయడం వారికి కలగచేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. అవును తండ్రి, దేవునికి సన్నిహితంగా ఉండుట కొరకు ఏసు నామములో నీ ఆత్మకు వారి మీద కుమ్మరించబడిన గాక అని ప్రవచిస్తున్న పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను. నీ యొక్క పరిశుద్ధాత్మ ఫలములను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ వరముల చేత వారిని నింపమని అడుగుతున్నాను. విశ్వాసమును వారికి కలగచేయండి. అవును తన నిరీక్షణను వారికి కలగచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవట కొరకు అవును తండ్రి వారికి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవుని ప్రేమ చేత వారు నింపబడుదురు గాక, వారికి చక్కని దేవుని యొద్దకు వారు నడిపింపబడుదురు గాక, దేవుని చిత్తానుసారమైన వారు చేయుదురుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రార్థన కౌంట్ తండ్రి ప్రతిఫలము పొందుట కొరకు వారు ఎదురు చూస్తున్నట్లయితే యేసు క్రీస్తు నామములో తండ్రి ఇప్పుడే వారు ఆత్మఫలములను ఫలించుచు మరి పరిశుద్ధాత్మ వరములను పొందుకుంటూ ఏసునామములో ప్రార్థన చేస్తూ ఆయన యొక్క వాక్యాన్ని ముందుకు, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మరి ఏసునామములో ఇప్పుడే ఆ యొక్క అవును తండ్రి ప్రార్థన చేసుకోవడానికి వారికి మార్గాన్ని అనుగ్రహించండి, సమయాన్ని వేయండి మనం అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాను. థ్యాంక్ యూ ఫాదర్. అవును తన ఉపవాస ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో, చేయాలనుకుంటున్నారో వారి మార్గాన్ని సరళం చేసి ఏసునామములో ఉపవాసం దేని కొరకు అయితే ఉంటున్నారో ఆత్మఫలాలు ఫలించుట కొరకు ఉన్నట్లయితే ఏసునామములో ప్రతి ఆత్మఫలం వాళ్ళు ఫలించునుగా కానీ ప్రవచిస్తున్నారు. ఉపవాస ప్రార్థన దేనికోసం అయితే వారు నిశ్చయించుకున్నారు, వారు 21 రోజులు తప్పకుండా వారికి ప్రార్థన చేసే శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి. సాతాను వారిని శోధించకుండాన్నట్లుగా, శోధనను జయించినట్లుగా వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుని సాక్షిగా ఉండడానికి వారికి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట కొరకు వారికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. అవును తండ్రి దేవునికి ఇచ్చుట కొరకు వారికి, అవును తండ్రి దేవుని నమ్మిన వారికి కూడా ఇచ్చుట కొరకు, నీ సేవకులకు ఇచ్చుట కొరకు, దేవుని మందిరంలో వాళ్ళు విత్తుట కొరకు వారికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. బీద వారికి ఇచ్చుట కొరకు వారికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇచ్చే మనసును వారికి కలగచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం. అవును తండ్రి ఎప్పుడు తీసుకునేవారుగా కాకుండా ఇచ్చువారుగా కూడా వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరైనా జన్మదిన వేడుకల్లో ఉన్నట్లయితే ఏసునామములో వారికి దీర్ఘాయువును వారికి కలగచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరంలో అవును తండ్రి వారి గొప్ప విషయాలు, గొప్ప కార్యాలు చేయనట్లుగా వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. వారికి ఒకవేళ మ్యారేజ్ డే ఉన్నట్లయితే ఏసునామములో వారికి వివాహ వార్షికోత్సవము అవును తండ్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అవును తండ్రి వారు జీవించినంత కాలం భార్యాభర్తలు ఏకముగా అవును తండ్రి ఒకే మాటతో, ప్రేమతో, సమాధానంతో కలిగి వారు నివసించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి జీవించట కొరకు, ప్రేమతో, దయతో, జాలితో, కరుణతో, కటాక్షంతో వారు ముందుకు నడుచుట కొరకు వారికి మార్గాన్ని సరళం చేయండి. అవును తండ్రి అవును తండ్రి ఒకవేళ గృహాన్ని కట్టుకొని వారు గృహ ప్రవేశం చేస్తున్నట్లయితే వారి గృహమునకు అవును తండ్రి ఎటువంటి అసమాధానం ఉండకుండా సమాధానంతో, సంతోషంతో, మేలులతో, నీ అభిషేకంతో, ఆత్మఫలములతో వారు ముందుకు నడిచి నీ వాక్యంతో, నీ ప్రార్థనతో నిత్యము దావీదు చేసిన ఆ యొక్క నాట్యంతో వారు నిన్ను స్తుతిస్తూ సర్వ సమృద్ధిలోనికి నడుస్తూ, సంపూర్ణమైన స్వస్థతలోనికి వారు నడుస్తూ, నిత్యము నీ వాక్యం ధ్యానంలో ముందుకు నడుస్తూ, ప్రతి మేలులు ఈ యొక్క ప్రార్థనలో ఎవరైతే ఈ యొక్క దేశంలో ఈ యొక్క ప్రతి ప్రార్థన నెరవేర్చబడును గాక, ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషిలో ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన నెరవేర్చబడును గాక, ఏసునామములో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి ఒక్క వాక్యానుసారమైన ప్రార్థన ఏసునామములో ప్రపంచంలో ప్రతి మనిషిలో నెరవేర్చబడును గాక అని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేసు నామమునకు జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అనంత కోటి నాశనం. యేసయ్యా నీ కార్యములకు నిరంతరం జయం, జయం, జయం. యేసు రక్తమే జయం. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మాకు రుణమును క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించము తండ్రి. ఆ యొక్క రాజ్యము, బలము, మహిమ నీదేనని యేసు అతి పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమెన్. 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 యేసు రక్తమే జయం.